గురుగారు ఏకోపచారం, దశోపచారం, షోడశోపచారం ఇట్లా ఉపచారాలు అనేవి పలు విధాలు. దైవారాధనలో ఈ ఉపచారాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఉపచారం ఉపచారాలెన్నో చేసి తిని తెలియక అపచారాలేమైనా చేసి తినో అనే ఒక సినిమా పాట కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఉపచారం చేయడం అంటే సేవ చేయడం. ఉప దగ్గర, చారము నడచుట, సంచారం చేయుట అని అర్థం. అవసరంలో ఉన్న వారి దగ్గర మనం సేవ చేస్తూ సంచారం చేయడమే ఉపచారం. దానాలు కూడా మనకు స్మరించుకోవాలి. ఇక్కడ ఏకోపచారం, పంచోపచారం, దశోపచారం, షోడశోపచారం, చతుర్వింశత్యుపచారం, అష్టావింశత్యుపచారం, అలాగే చతుషష్ఠి ఉపచారాలు, 64 ఉపచారాలు. లలితా సహస్రనామావళిలో ఒక నామం చతుషష్ఠి ఉపచారాధ్యాయై నమో నమః. అనేక ఉపచారాలు. దానాలను కూడా స్మరించుకోవాలి అన్నాను కదా. ఇవి చతుర్విధ దానాలు. దశదానాలు, షోడశ దానాలు ఒక పక్కన ఉండగా చతుర్విధ దానాలు: అన్నదానం, విద్యాదానం, ఔషధదానం, అభయదానం. ఇవి చతుర్విధ దానాలు. లంకా నగరంలో ఏకాంతంలో ఉన్న సీతాదేవికి ఆంజనేయ స్వామి వారు వెళ్ళి అభయదానం చేశారు. రాముడున్నాడు వస్తాడు అని చెప్పినట్లుగా ఇది ప్రమాణం. అదేవిధంగా ఉపచారాలు చేసే సమయంలో 2 చేతులు జోడించి ఏకోపచారం, నాకింకా ఏమీ తెలియదు తండ్రి, అంతా నీవే అని నమస్కరించడం, ఇది ఏకోపచారం. అభయదానం ఎంత పుణ్యఫలమో ఏకోపచారం అంత పుణ్యదాయకం. కొండంత దేవుడికి కొండంత పత్రి పెడతామా? లేదుగా. యథాశక్తి. దానికే పరికల్పన అని పేరు. లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి. ఈ భూమికి గంధవతి అని పేరు. దేవతారాధన ఉపచారాలలో మనకు తెలిసి ఆవాహయామి, ఆసనం, పాదయో పాద్యం, అర్ఘ్యం, స్నానం, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పాలు, ఇలా అన్నీ చెబుతూ ఉంటాం 16. ఇందులో ప్రధానమైనవి గంధం. ఈ భూమికి గంధవతి అని పేరు. స్వామికి గంధం మనం సమర్పించడం ఏమిటి? ఈ భూమి సమస్తం ఆయన్నే. గంధవతి. శ్రీరామాయణంలో సీతాదేవి భూమి బొట్టు పెట్టుకుంది అని మొల్ల వివరిస్తుంది, మొల్ల రామాయణంలో, సుందరకాండలోనే. అలా లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి, ఆకాశతత్వాత్మనే, ఇలా చెప్పుకుంటే అన్నీ పరికల్పన చేయడం, ఏమీ లేవు, అంతా స్వామి నీవే అని చెప్పడం. హృదయాన్ని స్వామికి సమర్పించడమే, లేక ఏ దైవాన్ని మనం అర్చిస్తున్నామో ఆ దైవానికి సమర్పించడమే ఉపచారం. తెలియక చేసిన అపచారాలన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి ఏకోపచారం అయిన నమస్కారానికి ఉంది. ఇది గొప్పనైనటువంటి ఉపచారం. కనుకనే చిట్ట చివర ఇది ఫలశ్రుతి అని చెప్పి ఏదో ఒక పండో, ఫలమో, పుత్రమో, పుష్పమో చేతబుచ్చుకొని ఆవాహనం నజానామి నజానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవ యథాయోగ్యం తథా కురు ఇది పుష్పం లేదా ఫల సమర్పణం ఇచ్చేయాలి. ఇలా చేయడమే అభయదానంగా మనం భావన చేయవచ్చు, దానంగా గుర్తించవచ్చు, ఏకోపచారంగా కూడా స్వీకరించవచ్చు. శక్తి కొలది పూజ, నీటి కొలది ఆచారం, బలం కొలది మంత్రం. ఇది శాస్త్రం చెప్పే ఒక మాట. మన శక్తి ఎంత ఉందో అంత మేరకు మనం పూజ చేద్దాం. ఏకోపచారం నుంచి 64 ఉపచారాల వరకు యథాశక్తి ఆచరించవచ్చు. ఈ సంప్రదాయం అందించిన ఒక విధానం.